ఈరోజు మనం తిరుపూరం గ్రామంలో పరిశ్రమల పేరుతోటి పర్యావరణానికి ముప్పు ముప్పు కొండలు పిండి చేస్తే పల్లెలు కూడా ప్రకృతిని నాశనం చేస్తుంది. ఏ విధంగా జరుగుతుంది? మా గ్రామంలో జరిగినటువంటి ఆ క్రషర్ ఎలా ఏర్పాటు చేశారు, దాని పరిస్థితి ఏంది, ఇవాళ పరిస్థితి ఏంది అనేటువంటిది రెండు ముక్కల్లో వివరించాలనుకుంటున్నాను. దయచేసి వినగలరు. ఫస్ట్ నేను నేపథ్యం చూసినట్టయితే 15 ఏళ్ల క్రితం ఈ సిరి మెటల్ క్రషర్ని సిరిపురంలో ఏర్పాటు చేశారు. ఒక 3 ఏళ్ళు నడిపి వాళ్ళ మధ్య పడక దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారు, సూర్యరెడ్డి సంజీవ్ రెడ్డి గారు, ఈయన రంగారెడ్డి ఎస్సీగా పోయిన సంవత్సరం ఆగస్టులో రిటైర్ కావడం జరిగింది. గత సంవత్సరం పూర్తయింది. ఆయన ఆలోచనలో ఈ క్రషర్ మళ్ళీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉండి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఏర్పాటులో మేము మిత్రులం, మాకు క్లాస్మేటు, చిన్నప్పటి నుంచి మేము డిగ్రీ వరకు ఒకే రూమ్లో ఉండి చదువుకున్నాం. అయితే ఈయన ఆలోచన ఏంటంటే, పెట్టకన్నా ఇది బాగుండదు, మన ప్రజలకు మేలు చేసినంటే, నేను ఎంబీఏ చేశాను, నేను మంచి వ్యాపారం చేస్తాను, నన్ను చూసి ఇంకా నలుగురు వ్యాపారాల్లోకి రావాలని చెప్పడం జరిగింది. అది తప్పు. ఇక్కడ మన ఊర్లో మన ప్రజలు వ్యవసాయం చేసుకునే రైతులకు నష్టం జరుగుతుంది, ఇది బాగుండదని చెప్పడం జరిగింది. రైతులకు ఏమైనా నష్టం జరిగితే 10 రూపాయలు నష్టం జరిగితే 20 రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ రైతులు ఆయన చేసిన ఏ ఒప్పందాన్ని కూడా ఒప్పుకోలేదు. స్వచ్ఛందంగా మేము మా తల్లిదండ్రులు సంపాదించిన తాత నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఇవి, మేము మా భూములను కాపాడుకుంటాము, ఈ క్రషర్ వద్దు అని ఈ స్ట్రగుల్, ఆ విధంగా పోరాటం అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్టింగ్లో మొదట ఏం చేయాలి, స్థాపించినప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఫస్ట్ కలెక్టర్కి పోయి ఒక మెమోరాండం వేయడం అని జరిగింది. కలెక్టర్కు, ఇండస్ట్రీస్, పొల్యూషన్ బోర్డు, ఈ అందరికీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కలెక్టర్కి ఇచ్చాము, నో రెస్పాన్స్. మళ్ళీ రెండోసారి కూడా మార్చిలో వెళ్ళి మళ్ళొక మెమోరాండం ఇచ్చాము, అక్కడి నుంచి కూడా నో రెస్పాన్స్ వచ్చింది, రెస్పాన్స్ రాలేదు. మూడోసారి కూడా ట్రై చేసి ఇవ్వడం జరిగింది. అయితే మేము కూర్చున్నప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు రైతులందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి. ఈ వేదిక మీద తీసుకురావాలంటే ఏం చేయాలంటే, కూర్చోబెట్టి ఎన్నిసార్లు కూర్చుందామంటే రైతులు ఒక వేదిక మీదకి రాలేకపోయారు. ఊర్లో ఒక మీటింగ్ పెట్టుకుందామన్నా కూడా ఎప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చారు కానీ కొంతమంది రాలేదు. అటువంటి సందర్భంలో ఏం చేసినామంటే ఒక డేట్ ప్రకటించాం. ఒక డేట్ ప్రకటించి మన జూన్ 13 నాడు మనం ధర్నా చేస్తున్నాము కాబట్టి అని చెప్పి నేను ఒక 1000 కరపత్రాలు ప్రింట్ చేశాను. అలాగే దాంతోపాటు ఇవన్నీ అందరిని కూర్చోబెట్టి స్టేజీ ఒకరి బాధ్యత అప్పచెప్పాము. అట్లాగే మీల్స్ కూడా ఏర్పాటు చేసి ఆ రోజు ధర్నా 100 మందితోటి ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా సక్సెస్ అయింది. దాంతో మీడియా వాళ్ళు కూడా అందరు వచ్చారు. మీడియాలలో ప్రింట్ మీడియాలో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మా ఊరు గురించి V6లో రావడం అటువంటి జరిగింది. మా ఇంటర్వ్యూ కూడా అందులో రావడం జరిగింది. ఆ దాంతో కొంచెం ఉద్యమం ఊపందుకుంది. తర్వాత పొల్యూషన్ బోర్డు పోయాము, అడిగినాము, వస్తారు సార్ మీరు ఎటువంటి రైతులతో చర్చ జరగకుండా వచ్చి వీళ్ళకు చెప్పకుండానే మీరు ఎలా పర్మిషన్ ఇస్తారని అడగడం జరిగింది. కానీ వాడు ఏం చెప్తున్నా అంటే, అతను సంజయ్ రెడ్డి గారు, మాకు అన్ని పర్మిషన్స్ వచ్చినా మీరు ఏం చేయలేరు, అయిపోయింది, మీరు చర్చలకు రండి అని అంటున్నారు. కానీ రైతులు ఏమాత్రం కూడా మేము చర్చలు పోము, మా భూములు కాపాడు, ఈ క్రషర్ బంద్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోవడం అటువంటి జరిగింది. అప్పుడు ఆ విధంగా మా ఉద్యమం అనేటువంటిది స్టార్ట్ కావడం జరిగింది. ఇంకా ఈ క్రషర్ వల్ల వచ్చే నష్టాలు ఏంది అనేటువంటిది కూడా ప్రజలకు వివరించడం జరిగింది. ఫస్ట్ మనకు ఈ పౌడర్ వచ్చి చేయడం వల్ల పంటల మీద ఈ పౌడర్ అనేటువంటిది పడి అది ఆయిల్తో కూడి ఉంటుంది. ఆ పౌడర్ మామూలుగా ఈ డస్ట్ పొడి లాగా ఉండకుండా ఆయిల్తో కూడి ఉంటుంది. అది మొక్కల మీద పడ్డప్పుడు అది బాగా అత్తుకొని పోవడం అనేటువంటి జరుగుతుంది. అత్తుకొని పోయినప్పుడు దాని మీద ఆకుల పేరుకుంటే కిరణజన్య సమీక్ష జరగ పంటలు ఉత్పత్తి తగ్గిపోవడం కాదు, చనిపోయే పరిస్థితి ఉంది. కిరణజన్య సమీక్ష జరగకపోతే మొక్కలు చనిపోతాయి. ఆ విధమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఆ విధంగా రైతుల పంట పొలాలకు ఆ విధంగా జరుగుతుంది. ఇంకోటి, అక్కడ పక్కనే పౌల్ట్రీ ఫారం, దీనికి 120 మీటర్స్ దూరంలో ఒక పౌల్ట్రీ ఫారం ఉంది. పౌల్ట్రీ ఫారం ఈ సిరికో అనేటువంటి వ్యాధి వస్తుంది. ఈ డస్ట్, సిలికాతో కూడినటువంటి డస్ట్ తీసుకోవడం వల్ల ఆ కోళ్ళు కూడా ఈ క్రషర్ పేలుళ్లకు ఈ పౌడర్ తీసుకొని గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆ విధంగా కొన్ని కోళ్ళు కూడా చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధమైనటువంటి నష్టం అక్కడ
రైతుల పౌల్ట్రీ ఫామ్ పెట్టినటువంటి భాస్కర్ రెడ్డి గారికి ఆ విధమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఆడ ఊరు 4 రోడ్ల కూడలి దీని పక్కకే 100 మీటర్ల దూరంలో ఇదే సర్వే నెంబర్లకు వెళ్ళి డిస్టిక్ రోడ్డు అంటే బీటీ రోడ్డు వెళ్ళడం జరిగింది. నామ్స్ ప్రకారం 200 మీటర్ల దూరం ఉండాలి. కానీ నామ్స్ ప్రకారం 20 మీటర్ల దూరం, క్రషర్కే 20 మీటర్ల దూరం నుంచి అదే సర్వే నెంబర్లోకి వెళ్ళి ఈ రోడ్డు పోవడం జరిగింది. అది చట్టానికి విరుద్ధం, మన పొల్యూషన్ బోర్డు నిబంధనలకు విరుద్ధం, క్రషర్కు విరుద్ధం. దాన్ని కూడా మేము గుర్తు చేయడం అటువంటి జరిగింది, ప్రజలకు చైతన్యం చేయడం జరిగింది. ఇవన్నీ తీసుకొని మేము ధర్నాల్లో రైతులకు వచ్చే నష్టాలు, పౌల్ట్రీ ఫామ్కి వచ్చే నష్టాలు, ఊర్లో క్రషర్ పెట్టిన తర్వాత టిప్పర్లు ఉంటాయి, అవన్నీ పోతూ ఉంటాయి. పోయేటప్పుడు టిప్పర్ లోపల కూడా మెటల్ రోడ్లు వేయాలి, దుమ్ము లేవదు, లేకపోతే దుమ్ము అంతా లేస్తుంది. ఆ దుమ్ము క్రషర్ దుమ్ము ఒకటి, ఈ రోడ్డు మీద పోవడం వల్ల వచ్చే దుమ్ముతోటి పంటలకు నష్టం జరుగుతుంది. ఊర్లో వెళ్ళడం కూడా ఊర్లో గ్రామం లోపల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది పిల్లలకు. అదేవిధంగా దుమ్ము వచ్చి ఇళ్లలో చేయడం వల్ల మీ కుటుంబాలు కూడా దెబ్బతింటే అనారోగ్యానికి గురవుతారని చెప్పడం జరిగింది. ఈ దుమ్ము పీల్చితే ముఖ్యంగా బ్రాంకైటిస్ వ్యాధి, అస్తమా వ్యాధి, అక్కడ టీబీ కిందికి దారి తీయడం అటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ విధంగా ఈ క్రషర్ వల్ల ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయనేటువంటి రైతుల్ని, గ్రామంలో ప్రజల్ని కొంతవరకు చైతన్యం చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జూన్ 28 తారీఖు నాడు క్రషర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ క్రషర్ ఓపెనింగ్ చేసేటప్పుడు మనకు తెలియదు దీని పర్మిషన్, ఆయన చెప్పుకుంటున్నాడు పర్మిషన్ ఉందని, కానీ వాస్తవంగా పర్మిషన్ లేదు. సిఎఫ్ఈ మాత్రమే ఉంది, ఎస్టాబ్లిష్మెంట్ మాత్రమే ఉంది, ఆ ఆపరేషన్ లేదు. మాకు మాత్రం అన్నీ వచ్చినాయి, మీరు ఏం చేయలేరు అని చెప్పి ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు, ఆలేరు ఎమ్మెల్యే, నగరకాల ఎమ్మెల్యే ఈరేశం, మన భువనగిరి ఎమ్మెల్యే, ఈ 3ని పిలిచాడు. చామల కిరణ్ కుమార్ ఎంపీ గారిని కూడా పిలవడం జరిగింది. వీళ్ళు వస్తురని మేము ధర్నా నిరసన కార్యక్రమాన్ని బ్యానర్ పెట్టి ఆ రోడ్డు పక్కనే, పోలీసు వాళ్ళు కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు, అయినా పక్క పెట్టి కూర్చున్నాం. మేము ధర్నా చేసేటప్పుడు కూడా మేము సిఐ దగ్గరికి వెళ్ళాం, సార్ మేము ధర్నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే డిఎస్పీకి చెప్పాము, ఒక లెటర్ ఇచ్చాను. డిఎస్పీకి ఇస్తే సిఐ దగ్గరికి పోయి నేను చెప్తాను అన్నాడు. సిఐ దగ్గరికి పోతే సార్ ఇది పరిస్థితి మీరు ఇవ్వండి అంటే, పంతులు నీకేం పని లేదు అన్నయ్య, అలా రెచ్చగొడుతున్నావు, మీరు ఏదో ఒకటి ఇస్తారు తీసుకోరి, అది బాగుండదు, మీరు ప్రజలను రెచ్చగొట్టద్దు, అది అయాడ చాలా దగ్గర నడుస్తున్నాయి, వాళ్ళందరూ ఒప్పందంతో నడిపించుకుంటూ మీరు కూడా అలా రెచ్చగట్టకండి, నేను దీనికి ధర్నాకు పర్మిషన్ అనే ఆ కాగితం అటు వాడేయడం జరిగింది. అయినా నువ్వు ఏం చేస్తావో చేసుకో అని చెప్పి మేము ధర్నాల్లో కూర్చోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఆ ధర్నా వేసాము, నిరసన కార్యక్రమం బ్యానర్ పెట్టి స్టేజ్ టెంట్ వేసుకొని కూర్చున్నాం. ఆ ఎమ్మెల్యేలు అందరూ పోయిర్రు, ఓపెన్ చేసారు. పోలీసు వాళ్ళు వచ్చేటప్పుడు వస్తారు, ఆగుతారు, మీకు మీ పత్రాన్ని ఇవ్వండి, మీ డాక్యుమెంట్ మీరు అది ఇవ్వండి, నిరసన ఇవ్వమంటే మేము ఇస్తామని చెప్పాం. కానీ వర్షం పడ్డది, మేము ఎప్పుడు ధర్నా చేసినా విపరీతమైన వర్షాలు పడ్డాయి మా దృష్టి. ఆ విధంగా చేసినప్పుడు, ఆ విధంగా ధర్నాలు చేసినప్పుడు వాళ్ళు ఆగకుండా వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. మాకు బాధ అయింది. ఒక వేటు న్యూస్ అతను గణేష్ అని ఉన్నాడు, ఆయన ఒక్కడే నిరసన మధ్య ఓపెనింగ్ చేసి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే అనేది ఒక్కడే పెట్టాడు, ఏ పత్రిక పెట్టలేదు, ఏ న్యూస్ రాయలేదు. ఆయన పెట్టినందుకు ఆయనకు నేను సంతోషం తెలియజేస్తున్నాను, అభినందన తెలియజేశాను. ఆ విధంగా చేసి వెళ్ళిపోయారు. మాకు చాలా బాధ అనిపించింది. ఇంత చేస్తే ఒక్క నిమిషం, ఒక ప్రజాప్రతినిధి ఒక్క నిమిషం ఆగి మా అప్లికేషన్ తీసుకుంటే సరిపోయేది అనేటువంటి బాధ మాకు కలిగింది. అయినా మనం వదిలిపెట్టొద్దు, దీని గురించి చూడాలని చేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే, పొల్యూషన్ బోర్డుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎంకన్న అని పొల్యూషన్ బోర్డులో ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఆ వారం రోజులకే వచ్చాడు, వచ్చి లోపలికి పోయి మొత్తం చెక్ చేశాడు. ఆ మిషన్ ఎలా ఉంది, అన్ని ఎలా పనిచేస్తుంది, ఏమున్నాయి, అన్ని ఉన్నాయా లేవా అని చెక్ చేయడం జరిగింది. చెక్ చేసి మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు. మేము కూడా ఎలా ప్రెషర్ పెరగడం వల్ల రాళ్ళు భూములలో ఎలా పడుతున్నాయి, ఆ దుమ్ము ఎలా వస్తుంది, మా భూమికి పక్క పంటే అది, అంటే 10 మీటర్ల దూరమే, మిషన్కు మాకు 10 మీటర్ల దూరమే ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు అదంతా చూపించి ఫోటోలు గిట్లా తీసినాము. అది ఎలా పొల్యూషన్ ఎలా వస్తుంది అంతా చెప్పడం జరిగింది. సరే సార్, నేను ఉన్నట్టు రాసి పంపుతాను, మీరు 3వ నాడు సనత్ నగర్ వచ్చి మా హెడ్ ఆఫీస్లో మీరు తీసుకోండి కాపీలు, నేను అక్కడ పంపిస్తాను అన్నాడు. నిజంగా నేను ఈ సందర్భంగా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే వాస్తవం రాసి పంపించాడు. ఇలా ఆ కల్చర్ మూతపడడానికి ఒక కారకుడు మా వెంకన్న సార్ అని ఈ సందర్భంగా నిజాయితీగా పనిచేసేందుకు ఆయనని అభినందిస్తున్నాను. నిజంగా ఎంత అంటే నాకు ఆనందంగా కలిగింది. అలాగే ఈ విధమైనటువంటి పరిస్థితులలో మొన్న ఈ క్రషర్ను ఈ జోనల్ ఆఫీస్ రామచంద్రాపురం పిలిచారు, ఒక నోటీస్ ఇచ్చి
మమ్మల్ని రమ్మన్నాడు, ఆయన రమ్మన్నాడు. మేమందరం కూడా వెళ్ళాం. జోనల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసర్ ఏం చేశాడంటే ఇద్దరిని పిలిచాడు, అడిగాడు. అక్కడ కూర్చోబెట్టి దాని మీద టీవీ దాని మీద చాట్ మీద వేసి ఓపెన్ చేశాడు.